హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేకర్ థాట్స్ బై దీప్తి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాంటి అందమైన డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలని మీకు చూపించబోతున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. దీనికోసం ఏంటంటే నేను ఒక ఓల్డ్ శారీ తీసుకున్నాను అనమాట. పట్టు శారీ విత్ జెరీ ఉంటుంది. సో లైనింగ్ క్లాత్స్ అన్నీ నేను రెడీగా పెట్టేసుకున్నాను. దీనికోసం ఏంటంటే ఫస్ట్ నేను మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాను ఒక బుక్లో. నెక్ వచ్చేసి 6.5 అండ్ బాడీ లెంత్ వచ్చేసి 14.5, హ్యాండ్స్ 11, బ్యాక్ నెక్ 6, షోల్డర్ ప్లస్ బాడీ లెంత్, చెస్ట్, విస్ట్, ఆర్మ్ హోల్ ఇవన్నీ నేను ముందే బుక్లో వేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కటింగ్ ఎలా చేసేద్దామో చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే బాడీ పార్ట్కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఏంటంటే నేను కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ అనేది మనం డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫోల్డింగ్ మన సైడ్కే ఉండాలి కటింగ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే మనం మెజర్మెంట్స్ రాసుకున్నాం కదండి. సో చూసుకొని పెట్టేసుకుందాం మనం డాట్స్ అనేవి. నేను షోల్డర్ వచ్చేసి 16 తీసుకున్నాను. సో దానిలో హాఫ్ ఎంత వచ్చిందంటే మనకి 8 వచ్చింది. సో షోల్డర్ అనేది నేను 8కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఆర్మ్ హోల్ చూసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి నాది 16. సో ఏంటంటే అందులో హాఫ్ 8. కానీ ఎప్పుడైనా మనకి షోల్డర్ ఎంత ఉంటుందో ఆర్మ్ హోల్ కూడా అంతే ఉంటుంది కంపల్సరీ. సో నేను 8కి మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆర్మ్ హోల్ మర్చిపోయినా నో ప్రాబ్లం అండి. సో ఎంత షోల్డర్ ఎంత ఉంటుందో ఆర్మ్ హోల్ కూడా అంతే ఉంటుంది. నేను డాట్స్ పెట్టేసేసుకుంటున్నాను మొత్తము షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్. నెక్స్ట్ సైడ్కి మనం ఒక గీత గీసేసుకుందాం. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒక 1 ఇంచ్ డాట్ పెట్టేసేసుకొని దాంతో మనం కర్వ్ గీసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర అనమాట. మరీ లోతు ఎక్కువ తీయకూడదండి, కొంచెం తీస్తే సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్ తీసుకుందాము. నేను ఇందాక 6.5 చెప్పాను కదండి. సో మనం కటింగ్లో పోతుంది కాబట్టి మనకి 6 తీసుకుంటే సరిపోతుంది. ఫోల్డింగ్ అప్పుడు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి 3.5కి మార్క్ పెట్టుకున్నాను. మరీ సన్నగా పెట్టుకోలేదు, షోల్డర్ అనేది జారిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మనం షోల్డర్ దగ్గర నుంచి నెక్ మొత్తం మార్క్స్ అన్ని కలిపేద్దాం. స్క్వేర్ షేప్ ఒకటి డ్రా చేసేసుకుందాం. నెక్స్ట్ నేను రౌండ్ నెక్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇప్పుడు కూడా మనము 1 ఇంచ్ మార్క్ పెట్టేసేసుకొని సో దాన్ని కలుపుతా మనము ఒక రౌండ్ అనేది షేప్ గీసేసుకోవాలి. సో నెక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది రౌండ్గా. నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ పార్ట్ తీసుకోవాలండి. ఆ చెస్ట్ పార్ట్ని ఏంటంటే మనము 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో 36 ఉంది కదా, 36లో 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను, ఖర్చుల్లో ఉండాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఆ బాడీ లెంత్ ఎంత అంటే నాది 14.5 ప్లస్ 1 ఇంచ్ పెట్టుకున్నాను ఖర్చు కోసం. సో 15.5 మార్క్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన నడుం సైజుని బట్టి దాన్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం.
సో 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్నప్పుడు నాకు 8.7 వచ్చింది. సో మనం ఖర్చుతో కలిపి నేను 9.5 పెట్టుకున్నాను నడుం భాగం. మనకి టైట్ మాత్రం ఉండకూడదండి. కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు గానీ. నెక్స్ట్ డాట్స్‌ని రెండిటిని కలిపేసేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న పార్ట్‌ని కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేను నెక్ పార్ట్ కట్ చేయట్లేదండి. షోల్డర్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను సంగ భాగము. ఖర్చు కోసం నేను కొంచెం వదిలి కట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం సంక భాగం కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి. ఎక్స్ట్రా పీసెస్ అనేవి ముందే కట్ చేసేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ ఏంటంటే నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్‌ని 2 వేరు చేసేస్తున్నాను. ఎందుకంటే మనం ఫ్రంట్ నెక్ అనేది కొంచెం తక్కువ తీసుకున్నాము. బ్యాక్ నెక్ అనేది నేను కొంచెం డీప్‌గా తీసుకున్నాను. సో 2 వేరు వేరుగా కట్ చేయాలి కాబట్టి నేను సెపరేట్‌గా చేసుకుంటున్నాను. చక్కగా రౌండ్ నెక్ కట్ చేసేసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి. చూడండి షేప్ అనేది చాలా సరిగ్గా వచ్చింది కరెక్ట్‌గా. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మడతలు లేకుండా చాలా కరెక్ట్‌గా పెట్టుకోవాలి. మడతలు పడ్డాయంటే కొంచెం పడినా తేడాలు వచ్చేస్తాయండి. నేను బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డీప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఫస్ట్ 6 అనుకున్నాను గానీ తర్వాత ఇంకో 1 ½ ఇంచ్ పెంచుకున్నాను. స్క్వేర్ షేప్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోవాలి ఎప్పుడైనా. మనం ఏ షేప్ పెట్టాలన్నా ఫస్ట్ మాత్రం స్క్వేర్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మెజర్‌మెంట్స్ ప్రకారం. నెక్స్ట్ అనేది మనకి ఏ నెక్ కావాలి అంటే ఆ నెక్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో బ్యాక్ నెక్ కూడా నేను రౌండ్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్యాచెస్ గానీ, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ కూడా ఎవరు ప్రిఫర్ చేయట్లేదండి. ఎక్కువ ఎంత సింపుల్‌గా ఉంటే అంత బావుంటుంది. సో నేను మాక్సిమం రౌండ్ నెక్కే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో బ్యాక్ నెక్ కూడా మనకు రెడీ అయిపోయింది. మర్చిపోకుండా ఉండడానికని చెప్పేసి నేను రాసుకుంటాను ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓల్డ్ శారీ అని చెప్పాను కదండీ! ఇది కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. స్మాల్ బుటాస్ వచ్చుంటాయి అక్కడక్కడ. సో ఏంటంటే ఈ శారీ తీసుకున్నాను. ఇందాక లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నా కదండీ! సో ఇప్పుడేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడానికి నేను ఫోల్డ్ చేసుకున్నాను శారీని. ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఎలాంటి ముడతలు లేకుండా చాలా నీట్‌గా పెట్టుకోవాలి. ముడతలుంటే మనకి కుట్టేటప్పుడు కొంచెం తేడా వస్తుంది. సో నీట్‌గా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే ఇందాక మనం ఈ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా! కాటన్ ఫ్యాబ్రిక్. సో అది దాని మీద ప్లేస్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవడమే. డ్రెస్ స్టిచ్చింగ్ అనేది పెద్ద కష్టమేం కాదండి. మనకు మార్కింగ్స్ వస్తే చాలు. చాలా ఈజీగా డ్రెస్ అనేది ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎప్పుడైనా ఏంటంటే మనం రౌండ్ నెక్ ఇలాగ చిన్న చిన్నవే ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. సంక భాగం ముందు కట్ చేసేసుకోవాలి. మనం నెక్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలండి. ఇది కూడా ఏంటంటే నేను డబుల్ ఫోల్డింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కలిపి ఇందాక సంక భాగం కట్ చేశాం కాబట్టి, ఇప్పుడు నేను మళ్ళీ సెపరేట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ అనేది. సో ఇవి 2 పార్ట్స్ అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్.
కాటన్ ఫ్యాబ్రిక్‌ని దాని మీద ప్లేస్ చేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు నెక్ పార్ట్. సో, ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నాకు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. దీన్ని కూడా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్‌ని ప్లేస్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ మీద. సో, ఇది కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం శారీని తీసుకుందాము. ఇది వచ్చేసి గ్రీన్ పార్ట్ ఏంటంటే నేను హ్యాండ్స్ ప్లస్ నెక్ కోసం తీసుకుందాం అనుకుంటున్నాను. ఎడ్జెస్ అనేవి మనం నీట్‌గా కట్ చేసేసుకోవాలి స్ట్రెయిట్‌గా. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ ఉంది కదండీ! అటు సైడ్ బార్డర్, ఇటు సైడ్ బార్డర్ నేను బెల్ట్‌గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను శారీకి. సో, దాన్ని కూడా మనం సెపరేట్ చేసేసుకుందాం. టూ సైడ్స్ ఇలా కట్ చేసుకొని బెల్ట్ కోసం సెపరేట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే అసలు గ్రీన్ పార్ట్ అంతా మనం సెపరేట్ చేసేసుకుందాం ఫస్ట్. గ్రీన్ పార్ట్ అనేది సెపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం హ్యాండ్స్‌కి యూజ్ చేద్దాం. ప్లస్ నెక్ కోసం కూడా కొంచెం అనమాట. దీన్ని కూడా నేను డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. నీట్‌గా పెట్టేసేసుకొని ఎడ్జెస్ అన్నీ నీట్‌గా పెట్టేసేసుకోవాలి. సో, డబుల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను 2 హ్యాండ్స్ కోసం. నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో, దానికోసం నేను 10 ఇంచెస్ అనుకున్నాను. మనకి అటు ఇటు ఖర్చులు పోను 11 ఇంచెస్ పెట్టేసుకున్నాను డాట్స్. హ్యాండ్స్ కట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ ఏంటంటే హ్యాండ్స్ కోసం నేను సెపరేట్ చేసేసుకుంటున్నాను క్లాత్. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది ఎంత రౌండ్ ఉంది చూసుకుందాము. నాకొచ్చేసి 15 ఉందనమాట. హ్యాండ్స్ రౌండ్ అనమాట. ఎల్బో హ్యాండ్స్ దగ్గర 14 ఇంచ్ ఉంది. సో, దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం 7 ఇంచెస్‌కి డాట్ పెట్టేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం పైన షేప్ గీసుకోవడం కోసం ఏంటంటే ఎప్పుడైనా 2½ ఇంచెస్‌కి మనం మార్క్ చేసుకోవాలండి. సో, దాన్ని బట్టి మనం కర్వ్ అనేది గీసుకోవాలి. కొంచెం ఎస్ షేప్ అనేది రావాలన్నమాట పైన. మరీ ఎక్కువ కర్వ్ కూడా ఉండకూడదు. ఫస్ట్ 1 ఇంచ్ ఏంటంటే మనకి స్ట్రెయిట్‌గా ఉండాలి. సో, తర్వాత నుంచి కర్వ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో, కర్వ్ అనేది నేను గీసేసుకున్నాను. నెక్స్ట్ కట్ చేసేసుకుందాం. చూడండి కర్వ్ ఎంత నీట్‌గా వచ్చిందో. సో, అలా ఉండాలి. మరీ కర్వ్‌గా అనేది గీయకూడదు. నెక్స్ట్ 2 హ్యాండ్స్‌ని సెపరేట్ చేసేసుకుందాం. నెక్స్ట్ మిడిల్ ఇంచ్ కోసం మనం ఏంటంటే డాట్స్ పెట్టుకుందాము. సో, దీన్ని బట్టి నేను లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. సో, హ్యాండ్స్ మనకి రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ పార్ట్ తీసుకుందాము. దీనికోసం ఏంటంటే ఇందాక గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ కొంచెం మిగిలింది కదండీ! సో, దాన్ని నేను డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను నీట్‌గా. సో, మనం ఇప్పుడు కీ హోల్ ఉండే నెక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట దీనికి. దీనికోసం మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా! లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బాడీ పార్ట్ కోసం. సో, దాన్ని ఇప్పుడు ఈ గ్రీన్ పార్ట్ మీద ప్లేస్ చేసేసుకుందాం. కరెక్ట్‌గా ప్లేస్ చేసేసుకోవాలండి ఇది. నెక్స్ట్ ఏంటంటే మనం దీన్ని గీసుకోవాలి. నెక్ అండ్ షోల్డర్ పార్ట్‌ని గీసుకోవాలి. సంక భాగం మొత్తం డ్రా చేసేసుకోవాలన్నమాట కరెక్ట్‌గా షేప్‌లో. సో, ఈ నెక్ అనేది నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. పింక్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి. డాట్స్ అనేవి కొంచెం థిక్‌గా చేసుకోండి.
నీట్‌గా కనిపించడానికి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను నెక్ అనేది 3 పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కింద కీ హోల్ అనేది కట్ చేసుకోవాలి కాబట్టి నెక్ అనేది 3 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. ఆటోమేటిక్‌గా మనం అదేంటంటే స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది దిగుతుంది 3.5కి. సో, దీనికి కూడా నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకున్నాను. సో, ఇప్పుడు మనకేందంటే 3 ఇంచెస్ నెక్‌కి, 6 ఇంచెస్ నెక్‌కి మధ్య 3 ఇంచెస్ గ్యాప్ ఉంది. సో, దానిలో ఏంటంటే నేను 2 ఇంచెస్ వరకు కీ హోల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మిగతా 2 ఇంచెస్ అనేది హోల్ పెట్టేస్తాను. నీట్‌గా డ్రా చేసుకోవాలి కీ హోల్ వచ్చేసి. మనకి ఆ స్టిచ్ చేసినప్పుడు హోల్ అనేది ఇంకొంచెం పెద్దదవుతుంది. సో, ఎప్పుడైనా హోల్ అనేది కొంచెం చిన్నగానే డ్రా చేసుకోండి. ఇప్పుడొచ్చేసి ఇది ఆర్మ్ హోల్ దగ్గరికి ఆ లైన్ అనేది కలపాలి. ఇక్కడ కూడా కర్వ్ తిరుగుతుంది. ఆర్చ్ మోడల్ అన్నమాట. చాలా నీట్‌గా డ్రా చేసుకోవాలి ఆర్చ్ మోడల్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఈజీగా కట్ చేసేసుకుందాం. మనం డాట్స్ పెట్టుకున్న దాని మీద నుంచే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కీ హోల్ డ్రా చేసుకున్నాం కదా! సో, దాని మీద నుంచి కట్ చేసేసుకుందాం. చాలా జాగ్రత్తగా నీట్‌గా కట్ చేసుకోవాలండి. షేప్ అనేది నీట్‌గా రావాలి. ఈ నెక్ ప్యాటర్న్ వల్లే మనకి డ్రెస్ అంతా లుక్ వస్తుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో షేప్ అనేది. ఇప్పుడేంటంటే మనం ఇందాక బాడీ పార్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా! సో, దాని మీద ప్లేస్ చేసుకొని చూసుకోండి నీట్‌గా వచ్చిందా లేదా అనేది. ఇదిగోండి షేప్ అనేది ఇలా వస్తుందనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను పెట్టలేదు. సో, నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకంతా. మోడల్ అయితే ఇలాగే వస్తుంది. ఇదొచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నేను శారీ తీసుకుంటున్నాను. బెల్ట్ కోసం ఈ 2 కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. అంతా రెడీ చేసేసుకొని. నెక్స్ట్ ఏంటంటే ఈ శారీకి 2 బోర్డర్స్ ఉంటాయి కదా! సో, నేను ఒక సైడ్ బోర్డర్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. డబుల్ బోర్డర్ వేద్దాం అనుకుంటున్నాను బాటమ్ పార్ట్‌కి. సో, పైవైపు ఉన్న బోర్డర్‌ని కట్ చేసేస్తాను. ఇది కొంచెం ముడతపడి ఉంది. సో, నేను ఐరన్ చేసేసినాక చాలా నీట్‌గా వస్తుంది. అప్పుడు బోర్డర్స్ అన్నీ అటాచ్ చేసేయొచ్చు కింద. హైట్‌గా ఉన్న వాళ్ళకి ఏంటంటే పెద్ద బోర్డర్ వేస్తే చాలా లుక్ వస్తుందండి. బావుంటుంది. సో, నేను ఓవరాల్‌గా కట్ చేసిన అనేది బాటమ్ పార్ట్ అనేది నేను ఫ్రిల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఫ్రిల్స్ అయితే బావుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే శారీ కూడా లైట్ వెయిట్‌గా ఉంది. సో, ఫ్రిల్స్ పెట్టి కుట్టేద్దాం అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ వీడియో అనేది నేను రేపు అప్లోడ్ చేస్తాను. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.